శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సాన్ని సృష్టించాయి. ఒడిశా లఖేరీ అడవుల నుంచి ఏవోబీ మీదుగా శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తున్న గజరాజులు పంటలు నాశనం చేస్తున్నాయి. మెలిపుట్టి మండలం సవరబాణాపురం, ముక్తాపురం, సంతోషపురం గ్రామాల్లో స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో పెద్ద పెద్ద చెట్లను ధ్వంసం చేస్తుండటంతో స్థానికులు ఏనుగుల పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఇప్పటికే కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల్లో 4 ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంటే మెలియాపుట్టి మండలంలో 7 ఏనుగుల గుంపు దానికి తోడైంది. ఇప్పుడు ఏ ఏనుగులు ఊరి మీద వచ్చి పడతాయో అంటూ స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్లుగా 4 ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. అటు జనాన్ని, ఇటు అటవీ అధికారుల్ని 4 ఏనుగులు 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. వీటికి కొత్తగా వచ్చిన 7 ఏనుగులు తోడవడంతో ఫారెస్ట్ సిబ్బందికి కూడా టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఏనుగుల దాడిలో పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో జనం మరణించారు. ఏనుగుల్ని తొందరగా అడవులకు పంపించి తమను కాపాడాలని స్థానికులు అటవీ అధికారుల్ని మొత్తుకుంటున్నారు. అయితే ఇంతవరకు ఉన్న 4 ఏనుగుల్నే పట్టుకొని అటవీ శాఖ ఇక ఇన్ని ఏనుగుల్ని ఎప్పుడు పట్టుకుంటుందంటూ నిట్టూరుస్తున్నారు స్థానికులు.